ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. దేవుడు మనల్ని మరొక నూతన మాసంలోనికి ప్రవేశపెట్టాడు. ఈ దినము మొట్టమొదటి పునరుత్థాన దినము ఈ మాసంలో మనము జరుపుకుంటూ ఉన్నాము. మనకందరికీ కూడా దేవుడు ఎంతో గొప్ప కృపనిచ్చి మరి క్షేమంగా ఈ పునరుత్థాన దినంలోనికి ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లించుకుంటూ ఈ వారమంతయు ఆయన మనల్ని తోడుగా ఉండి నడిపించునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఆయన ఎందుకు పిలిచాడు అన్న విషయం ఇక్కడ రాయబడింది. ఆయన ఎందుకు పిలిచాడు అంటే, ఎలా పిలిచాడు అంటే పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే మనం పరిశుద్ధంగా జీవించాలని పిలిచాడు. ఆయన యొక్క అనాది సంకల్పము ఏంటంటే మనలందరినీ కూడా రక్షించాలని. ఎవరెవరైతే ఆయనను తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరినీ దేవుడు రక్షిస్తాడు. ఎందుకు అంటే ఆయన మన క్రియలను బట్టి అయితే కాదు, మనము ఏదో మంచి పనులు చేశామని, మనం ఏదో దాన ధర్మాలు చేశామని, మనమంతా చాలా మంచిగా జీవించామని, ఏ పాపం ఎరుగని, అంటే ఎలాంటి దొంగతనాలు కానీ వ్యభిచారం కానీ ఇంకేది కూడా చేయకుండా మనము చాలా బాగా ఉన్నాము అని అనుకుని మనము అలా ఉన్నందుకు దేవుడు మనల్ని రక్షించాడని మాత్రం కానే కాదు. మనం అస్సలు అర్హులమే కాదు, మనం యోగ్యులమే కాదు. కానీ దేవుడు మనకందరికీ కూడా తన యొక్క ఉచితమైన కృపచేత, తన యొక్క ప్రేమ చేత తాను ఎంతో మనల్ని ప్రేమించాడు. కాబట్టి తన యొక్క అనాది కాలంలోనే మనకు ఇది అనుగ్రహింపబడింది. క్రీస్తు యేసునందు ఆయన తన స్వకీయ సంకల్పమును బట్టి దీనిని ఏర్పాటు చేశాడు. అది మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు రక్షకుడు కావడం వలన అది ప్రత్యక్షపరచబడింది, బయలుపరచబడింది. ఏంటి ఆ బయలుపరచబడినది అంటే ఆయన యొక్క కృప. ఆయన యొక్క కృప చేతనే మనము రక్షించబడి ఉన్నాము. విశ్వాసమును బట్టి ఎఫెసీ పత్రికలో కూడా అదే వ్రాయబడింది కదా. విశ్వాసమును బట్టి మన విశ్వాసం చేత మనము విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది కేవలం దేవుని వలన జరిగింది. అది మన యొక్క యోగ్యత వలన కానీ మన యొక్క క్రియల వలన కానీ కానే కాదు. ఇది అందుకని మనం అతిశయపడవలసిన అవసరం లేదు. ఇది ఆయన యొక్క ఉచితమైన కృప. ఇది ఆయన ఇచ్చినటువంటి ఒక వరము. దీనిని బట్టి మనం ఎంతో అతిశయించాలి. కానీ మనల్ని బట్టి మాత్రం కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనం అతిశయించాలి. ఆయన మన పట్ల చూపిన కృపను బట్టి అతిశయించాలి తప్ప మనం ఏదో గొప్పవాళ్ళము, మనకు రక్షణ అనుగ్రహింపబడింది కాబట్టి మేము చాలా గొప్పవాళ్ళమని కాదు. అయితే ఈ పిలుపు ఎందుకు అంటే మనం పరిశుద్ధంగా జీవించాలని. పరిశుద్ధమైన పిలుపు అది. ఆ పిలుపే పరిశుద్ధమైనది. మనము పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుని మనం సొంత రక్షకునిగా అంగీకరించాము. మరి తండ్రి అయిన దేవునిని మనం ఎరిగి ఉన్నాము. కాబట్టి మనము ప్రత్యేకించబడిన వారమై ఈ లోకంలో భయంకరమైనటువంటి పాపపు జీవితం ఉన్నది. ఆ భయంకరమైన ఆ పాపపు జీవితం నుంచి మనం ప్రత్యేకించబడాలి. మన జీవితంలో మనము దేవునికి ఇష్టమైనటువంటి వారంగా, దేవుని యొక్క బిడ్డలుగా జీవించగలగాలి. ఆ విధంగా జీవించడమే పరిశుద్ధత. ఆయన కల్వరిలో తన ప్రాణంను అర్పించి బలియాగం అవ్వడం ద్వారా మన యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగింది. మనం రక్షించబడ్డాము. దేవుడు మనల్ని ఈ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి ఆ పాపపు బంధకాల నుంచి, పాపం యొక్క శక్తి, ఆ పాపం యొక్క
ప్రభావం నుంచి మనల్ని రక్షించడానికే దేవుడు మనల్ని ఆ విధంగా తనే బలి అయిపోయాడు. మరి మనం క్రైస్తవ జీవితం జీవించేటప్పుడు ఎంతో ఎంతో కష్టమైన జీవితం క్రైస్తవ జీవితం అంటే పాపమునకు లొంగకుండా మనము ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఆ పాపంలో పడకుండా ఉండాలంటే దేవుడు మనలను దినదినము నడిపిస్తూ ఉండాలి. ఆయనకు దినదినము మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది. కాబట్టి మనము నిత్యము ఆయన సన్నిధిలో నిలబడుతూ, నిత్యము ఆయన సన్నిధిలో గడుపుతూ, నిత్యము ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఉన్నట్లయితే, ఆయన సన్నిధిలో నివసిస్తూ ఉన్నట్లయితే ఆయన మనల్ని పాపం నుంచి నడిపించగలడు, మనల్ని ప్రత్యేకించగలడు. మనకు చేత కాదు, మనము మానవ మాతృలమే. అందుకే కదా మా దేవుడు నోవహుతో అంటాడు, నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది, కాబట్టి నేను ఇక మీదట ఎప్పుడు కూడా నరులను ఏ విధంగా సంహరింపను అని నోవహుతో చెప్తాడు. నిజమే, మన జీవితము ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో, పాపము వారిలోనికి ప్రవేశించింది. ఆ బీజము ఆ విధంగా ప్రవేశించడం వల్ల మనమంతా కూడా మన బాల్యం నుంచే మన ఆలోచనలు చెడ్డవిగానే ఉంటాయి. అయితే మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, మన జీవితంలో మనము జాగ్రత్తగా జీవించడానికి దేవుడు మనకు నేర్పిస్తాడు. మనము పాపం జోలికి పోకుండా, పాపపు జీవితం జీవించకుండా ఉండడానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు కనుక మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి పరిశుద్ధాత్ముని యొక్క తోడ్పాటు కూడా మనకు ఉన్నది. మనము ఏ విధంగా జీవించాలి అన్నది మనకు పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉన్నది. మనకు పాత నిబంధన కాలంలో అనేకమైన ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలన్నిటికంటే ఇంకా అధికంగా మనకు నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఇచ్చాడు. కాబట్టి మన జీవితం అంతా కూడా ఆ బోధనలను బట్టే మనం జీవించాలి. వాక్యానుసారమైనటువంటి జీవితం మనం జీవించాలి. మరి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, ఆ తర్వాత అపోస్తలులంతా కూడా చెప్పారు. అనేక విధాలుగా ప్రతి పత్రికలో కూడా మనం ఏ విధంగా జీవించాలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనము నిత్యము మన జీవితాల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి, పరిశీలించుకుంటూ ఉండాలి. మరి దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించుకుంటూ ఉండాలి. ఎవరు దేవునిని ఎరిగి ఉంటారో అన్న విషయం అనాది కాలంలోనే జగత్తు పునాది వేయబడక మునిపే దేవునికి తెలుసు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారు అన్నది ఆయనకు తెలుసు కనుక వారిని దేవుడు పిలిచాడు. ఆ పిలిచిన వారిని నీతిమంతులుగా ఆయన తీర్చాడు. ఆ విధంగా ఆయన మహిమపరచబడ్డాడు. మనం కూడా మన జీవితాల ద్వారా దేవుని మహిమపరిచే విధంగా జీవించాలి. మనము పరిశుద్ధమైన పిలుపును పొందుకున్నాము, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాము. మనము మన జీవితంలో ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు శక్తినివ్వాలని మనం అనుదినము దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. ఆయన యొక్క చిత్త ప్రకారము ఆయనకు మన పట్ల ఏ ప్రణాళిక ఉన్నదో అదంతా కూడా మనము దేవుని సన్నిధిలో కూర్చుని ఆయనను అడిగి తెలుసుకోవాలి. మనము తెలుసుకొని దాని ప్రకారంగా జీవించడానికి మనము దేవుని యొక్క సహాయంను అడగాలి. దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని పరిశుద్ధంగా జీవించడానికి పిలిచాడు. మరి మనము దానికి అర్హత మనకు ఉందని కాదు, కానీ కేవలం ఆయన యొక్క కృపచేతనే ఇదంతా కూడా జరిగింది. అందుకు మనం ఎంతో కృతజ్ఞులమై ఈ లోకంలో జీవిస్తూ మనము సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. అనేక మందిని అనేక రకాలుగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కొంతమందిని ప్రకటించే వారిని గాను, కొంతమందిని అపోస్తలులు గాను, కొంతమందిని బోధకులు గాను, ఇంకా అనేకమైన ఇతర మంచి కార్యాలు, సత్క్రియలు జరిగించడానికి ఈ లోకంలో దేవుడు నియమించుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు ఏదైతే దేవుని చేత ఇవ్వబడిందో దానిని చేయాలి. దేవుడు మనకు అప్పగించిన దానిని మనము తప్పకుండా చేయాలి. అలా చేయడానికి మనల్ని దేవుడే నడిపిస్తాడు. ఆయన ఆరంభిస్తాడు, ఆయనే చివరి వరకు కూడా కాపాడుతాడు. ఆయనే చివరి వరకు మనకు తోడుగా ఉంటాడు. ఆయనే చివరి వరకు అది కంప్లీట్ కావడానికి కృప చూపిస్తాడు. కాబట్టి
మనము ధైర్యంగా జీవించాలి, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి, ప్రత్యేకంగా జీవించాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి. ఆ విధంగా జీవించడానికి ఆయన మనల్ని కాపాడుతాడని నమ్ముతున్నాం కాబట్టి ఆ విశ్వాసమును బట్టి మనము ఎంతో జాగ్రత్తగా మన దేవుడు అప్పగించబడిన దానిని మన మన అంగీకరించి ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించాలని దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ కృపావార్త దేవుడు దీవించునుగాక. సర్వశక్తిమంతుడవను నిత్యుడవైన దేవ మా ప్రభా తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా మరి ఈ గడిచిన మాసం అంతా కూడా మమ్మల్ని కాపాడి మరొక నూతన మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. ఈ మాసంలో మొదటి పునరుత్థాన దినంలో మేము ప్రవేశించాము తండ్రి. నీకు వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మీరు ఎంతో గొప్ప దేవుడై ఉంటున్నారు, ప్రేమ కలిగిన దేవుడై ఉంటున్నారు. నీవు ఎంతో మమ్మల్ని ప్రేమించి నీ యొక్క ఉచితమైన కృపచేతనే మాకు రక్షణనిచ్చి ఉంటున్నారు ప్రభా. పరిశుద్ధంగా ఉండడానికి మమ్మల్ని పిలిచి ఉంటున్నారు కాబట్టి మేము పరిశుద్ధంగా జీవించడానికి మాకు సహాయం చేయము. మా వల్ల కాదు తండ్రి, ఏది కూడా మా వల్ల కాదు. మేము అర్హులం కానే కాదు, మేము యోగ్యులం కానే కాదు. అయినప్పటికీ తండ్రి, నీ ఉచితమైన కృపచేతనే మమ్మల్ని పరిశుద్ధులుగా పిలిచావు, పరిశుద్ధులుగా ఉండడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. మేము పరిశుద్ధంగా జీవిస్తూ నీ యొక్క సేవను చేస్తూ ప్రభా, నిన్ను గురించి సువార్తను ప్రకటిస్తూ జీవించడానికి, మా జీవితాల ద్వారా ఇతరులకు మేము నిన్ను కనపరుస్తూ నీకు మహిమకరంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నాయన. మా తండ్రి, మా జీవితాలలో ఈ లోకంలో ఎంత భయంకరమైన జీవితం ఉన్నదో అది నీవు చూస్తూ ఉన్నావు తండ్రి ప్రభా. మరి ఇలాంటి పరిస్థితులలో అంతా కూడా నాయన మేము ప్రత్యేకించబడిన వారమై పరిశుద్ధంగా జీవించడానికి మాకు చేత కాదు, కానీ నీవే మమ్మల్ని ఆ విధంగా నడిపించమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము తండ్రి ప్రభా. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా మనవులు ఆలకించమని వేడుకొంచున్నాం తండ్రి. నీవు చేసిన ప్రతి మేలును బట్టి కూడా నీకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఒక క్రైస్తవ జీవించడం అనేది ఎంత కష్టమో అది మాకు అర్థమవుతున్నది ప్రభా. మరి ఈ దినాలలో తండ్రి మేము ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో మాకు తెలియదు ప్రభా. మరి మా దేశంలో, భారతదేశంలో జరిగిన ఎలక్షన్స్లో తండ్రి, మరి మేము ఎలాంటి ప్రభుత్వము మాకు వస్తుందో మాకు తెలియదు మా ప్రభా. మరి ఎలాంటి భయంకరమైన జీవితాలు జీవించవలసి వస్తుందో, ఎలాంటి కష్టతరమైనటువంటి జీవితం జీవించవలసి వస్తుందో మాకు తెలియదు నాయన. మా ప్రభా తండ్రి, మేమైతే జాగ్రత్తగా ఉండగలగడానికి, సిద్ధంగా ఉండగలగడానికి ప్రభా, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని తండ్రి నీ కొరకు మేము నిలబడడానికి, స్థిరంగా నిలబడడానికి, విశ్వాసంతో ఉండడానికి, విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా ప్రభా తండ్రి. ఎంతో మరి సులువుగా చిక్కులు పెట్టే మరి సాతాను యొక్క క్రియలను మేము గమనించుకోవాలి, జాగ్రత్తగా గమనించాలి తండ్రి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మేము తెలుసుకోవాలంటే నీతో నిత్యము మేము సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి ప్రభా, ఆ విషయంలో మీరు మాకు సహాయం చేయండి నాయన తండ్రి. నీ పరిశుద్ధాత్ముడు నాయన మాలో ఉన్నాడు ప్రభా. మమ్మల్ని నడిపిస్తుండగా మేము ఎంతో జాగ్రత్తగా జీవించడానికి మాకు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా తండ్రి ప్రభా, మరి రిజల్ట్స్ రాబోతున్నాయి. మరి ఈ మా దేశంలో ప్రభా నీ యొక్క కృపను మా పట్ల చూపించి క్రీస్తు విరోధి ప్రభుత్వం రాకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి ఈ దినం తండ్రి అనేకులు మరి నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధిస్తున్నారు, కుటుంబాలుగా చేరి నిన్ను ఆరాధిస్తుండగా ప్రభా మీరు మా అందరిలో ఉండండి ప్రభా తండ్రి. నీ పరిశుద్ధాత్మని కార్యములు ఎంతో అధికంగా జరుగునట్లుగా ప్రభా, అనేకులు నిన్ను తెలుసుకున్నట్లుగా, అనేకులు నిన్ను అంగీకరించగలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మణిపూర్లో జరుగుతున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితులు ఇంకా పునరావృతం కాకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, సేవకులను ఆశీర్వదించండి. వారందరూ కూడా నిజంగా నిజాయితీ కలిగినటువంటి సేవను చేయడానికి ప్రభా, నిజంగా నీ పైన నీ వైపు నిలబడడానికి సహాయం చేయండి ప్రభా. భయంకరమైన
తప్పుడు బోధలు బోధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞానంతో నాయన వారు నడుచుకున్నట్లుగా ప్రభా, ఆ తప్పుడు బోధలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ నిజమైనటువంటి జ్ఞానం కలిగి ఏది మంచిది ఏది కాదు అని అర్థం చేసుకునే కృపను కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మా పిల్లలు ప్రభా, మా బంధువులు మిత్రులు అందరూ కూడా నాయన నిజమైన దేవుణ్ణి అంగీకరించి నిజంగా నీ కొరకు నిలబడులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నీ రెండవ రాకడ చాలా సమీపంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం ప్రభా. జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని ప్రతి విషయాన్ని మేము తలుచుకుంటూ ఉంటే మాకు అర్థమవుతున్నది తండ్రి, ఈ అంత్య దినాలలో మేము సిద్ధంగా ఉండడానికి, మరి శ్రమలు రాబోతున్నాయేమో ఆ శ్రమలను మేము సహించడానికి, వాటిని భరించుకోవడానికి మాకు సహాయం చేయమని, స్థిరంగా నిలబడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. మా దేవా, మా ప్రభా, ఇదిగో తండ్రి, ఈ దినము ఆ ఆలయములలో అందరూ కూడా చేరి నిన్ను ఆరాధిస్తుండగా ఎవరెవరు ఎలాంటి సమస్యలతో వచ్చి ఉన్నారో, ఎవరెవరికి ఎలాంటి కష్టాలు బాధలు కన్నీళ్ళు ఉన్నాయో వాటన్నిటిని తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. తండ్రి, మరి అనారోగ్యంతో బాధపడుతూ నాయన నీ సన్నిధికి రాలేకున్నటువంటి వాళ్ళను దీవించి వారికి సహాయం చేయండి తండ్రి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ప్రభా. ఐసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకొని నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి, నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. వివాహ ప్రయత్నం చేసిన వారికి సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డను దీవించి వారిని దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా దేవా, మా ప్రభా, మరి ఎక్కడెక్కడైతేనైనా అరాచకం ఉన్నదో తండ్రి, ఎక్కడెక్కడైతేనైనా భయంకరమైన అశాంతి ప్రబలి ఉన్నదో అక్కడంతా కూడా నాయన మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రపంచమంతటా కూడా నాయన యుద్ధ వాతావరణం ఉన్నది. ప్రపంచమంతటా అశాంతి, ఎక్కడ చూసినా తండ్రి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా. మీరు దయ ఉంచి ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇజ్రాయెల్ దేశంను జ్ఞాపకం చేసుకోనండి. అక్కడ శాంతి భద్రతలు అనుగ్రహించండి మా తండ్రి దేవా. సమాధానం అనుగ్రహించండి. యెరూషలేమును దీవించండి. యెరూషలేములో ప్రభా వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా, మా ప్రభా. ఇంకా మా దేశంలో కూడా జరుగుతున్నటువంటి అన్యాయము, అక్రమము, అతిక్రమములు తండ్రి అన్నిటిని కూడా నాయన మరి మీరు తొలగించండి, కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేవా, మా తండ్రి, మరి ఈ ఎలక్షన్స్లో నాయన తండ్రి నీకు విరోధంగా ఉండే ప్రభుత్వం రాకుండా, యేసు నామములో నాయన రాకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, గట్టిగా తండ్రి అడుగుతున్నాం ప్రభా. దయ ఉంచండి తండ్రి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేవా, మా తండ్రి, ఇంకా తండ్రి ఇంకా ఎంతమంది ఎన్ని సమస్యలతో బాధపడుతున్నారో వారిని అందరినీ కూడా దీవించి ఆ సమస్యల నుంచి వారికి విడుదలను అనుగ్రహించండి. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా కుటుంబాలలో సమస్యలు, అనైక్యత, మనస్పర్ధలు వీటినన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలి మా ప్రభా. ప్రతి ఒక్కరూ నీ కొరకు నిలబడాలి తండ్రి. మా తండ్రి, నిన్ను చేరుకునేటువంటి రీతిలో ప్రతి ఒక్కరిని ఉంచమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. మా ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.